యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆర్యవైశ్యులు మద్దతు కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆర్యవైశ్యుల మద్దతు కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వం, సామర్థ్య నాయకత్వం కోసం బీజేపీ పార్టీకి మద్దతివ్వాలని వైశ్యులను కోరారు. గత 10 సంవత్సరాల కాలంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం జరిగిందని, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి విద్య, ఉద్యోగం రంగంలో 10% రిజర్వేషన్ కల్పించడం జరిగిందని తెలిపారు. సుస్థిర ప్రభుత్వ సామర్థ్య నాయకత్వాన్ని అందించే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పసుపు నూరి వీరేశం, పట్టణ అధ్యక్షుడు అయితే వెంకటేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, బీజేపీ జిల్లా నాయకులు బడుగు జాంగీర్, వైశ్య సంఘ నాయకులు గంప కృష్ణ, సముద్రాల సత్యం, చొల్లేటి ప్రకాష్, గంధ అంజయ్య, మంచాన మల్లేశం, తోట ప్రసాద్, నాగబండ జగదీష్, కాశీనాథ్, ఎర్రం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ట్రా ఫీచర్స్ పెట్టుకోవడానికైనా, ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ చేసుకోవడానికైనా, ఇంటర్ఫేర్ ఏదైనా డెవలప్ చేసుకోవడానికైనా మనకు అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. పార్టీలకు అతీతంగా భారతదేశంలో మోడీ నాయకత్వం అవసరం. అదేవిధంగా భువనగిరి పార్లమెంటుకు ఒక సౌమ్యుడు, ఒక ఎడ్యుకేటెడ్, విద్యావంతుడు, ఎక్కడ ఎటువంటి గొడవలకు పోకుండా సమాజం కోసం ఆలోచించుకుంటూ ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, మన ప్రాంతం ముందుకు పోవాలని ఆలోచించుకుంటూ ఉండే వ్యక్తులలో మన మంత్రి హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంగా ఏర్పడుతుందని మీరందరూ అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది. అందులో మన క్యాండిడేట్గా భువనగిరి పార్లమెంట్ నుంచి మన ఎంపీ గారు ఉన్నట్లయితే ఆ జట్టులో మన అధ్యక్షుడు వెంకన్న గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపు గారికి ఆ రోజు ఒక విధంగా ఈరోజు మన పార్లమెంటు ఎన్నికల సందర్భాన మన భారతీయ జనతా పార్టీ ఆర్యవైశ్యుల మద్దతు కోసం ఈరోజు స్థానిక ఆర్యవైశ్య భవన్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో బీజేపీ రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, మన ఆర్యవైశ్య సోదరులందరూ పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో విజయంగా జరిగింది. అదేవిధంగా గత 10 సంవత్సరాల కాలంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ చేసి ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం జరిగింది. న్యాయస్థానం తీర్పుతో అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ముస్లిం మహిళలకు సంబంధించి ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడం జరిగింది. అలాగే చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదించడం జరిగింది. మరియు గత 75 సంవత్సరాల కాలంలో ఏ ప్రధానమంత్రి చేయని విధంగా అగ్రవర్ణాల్లో వెనుకబడ్డ వారికి 10% రిజర్వేషన్ కల్పించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. అలాగే దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాడు. ఈ సంక్షేమ పథకాల్లో ఒకటి ఆయుష్మాన్ భారత్ దాదాపు 50 కోట్ల మందికి ప్రవేశపెట్టడం జరిగింది. రైతు సమ్మాన్ నిధి ద్వారా రైతులకు రుణాలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో కోట్ల మందికి కూడా ఉచిత రేషన్ ఇవ్వడం జరిగింది. మరియు దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారస్తులు ముద్రా లోన్ ద్వారా కూడా ఎంతోమందికి రుణ సౌకర్యం కల్పించడం జరిగింది. మరి ఈ మధ్యన కొత్తగా ఒక 18 చేతివృత్తుల వారికి కూడా విశ్వకర్మ ద్వారా లక్ష రూపాయల రుణం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తున్నాడు మన నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రనాయకుడిగా గుర్తింపు పొందడం జరిగింది. మన సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం కోసం భారతీయ జనతా పార్టీ అందరూ ఆదరించాలి. అదేవిధంగా మన భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న బూర నర్సయ్య గౌడ్ గారు గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నప్పుడు మన బీబీనగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. రెండవది భువనగిరిలో సెంట్రల్ యూనివర్సిటీ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో మన బూర నర్సయ్య గౌడ్ గారికి మరి కమలం పువ్వు గుర్తుకు ఓట్లు
ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని